తన శాపానికి గురై బ్రహ్మరాక్షసుడైన వాడు ఇలా చేస్తున్నాడు అని తెలుసుకున్న పతంజలి మహర్షి వెంటనే మారువేషంలో చంద్రశర్మ అనే పేరుతో బ్రాహ్మణుడై అతని వద్దకు వచ్చారు. అతన్ని చూసి బ్రహ్మరాక్షసుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. వెంటనే మహర్షి అది పక్వము అన్నారు. బ్రహ్మరాక్షసుడు అది సరికాదు అని చెప్పి నీవు రావి చెట్టు మీదికి రా, నేను నీకు బోధిస్తాను అన్నాడు. వెంటనే ఈయన ఆలోచించకుండా రావి చెట్టు ఎక్కేసి బ్రహ్మరాక్షసుడు ముందు కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు మహాభాష్యం చెప్పడం ప్రారంభించాడు. కానీ ఈయనకు తాటి ఆకులు గంటము తెచ్చుకునే సమయం లేదు కదా. వెంటనే రావి ఆకులన్నీ తెంపుకొని తన తొడ చివర చీల్చుకొని ఆ రక్తంతో మహాభాష్యం రాయడం ప్రారంభించాడు. అలా 9 రాత్రులు 9 పగళ్ళు ఆ రాక్షసుడు మహాభాష్యమును చెప్పి శాప విమోచనం పొందాడు. బ్రహ్మరాక్షసుడిగా అంతకాలం ఉండేసరికి పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. ఇంక నేను ఒక గురువుపాదములను ఆశ్రయించి సన్యాసి దీక్ష తీసుకొని నా జీవితమును తరింప చేసుకుంటాను అని శుక్రబ్రహ్మ పాదములు పట్టుకొని గౌడపాదాచార్యులయ్యాడు. శంకరాచార్యుల వారి గురుపరంపరలో మనం గౌడపాదాచార్యుల వారిని చూడవచ్చు.